అందరికీ నమస్తే. ఆప్రికాట్తో స్వీట్ చేసుకోవడం ఎలాగో ఒకసారి చూసేద్దాము. ఇవైతే మనకి చాలా మంచి ఫుడ్. డైరెక్ట్ ఇలా కూడా తినేసేయచ్చు, లేదు అంటే కనుక వీటిని నానబెట్టి పొద్దున్నే తినొచ్చు. వీటితో పాటు అంజీరు, బాదము ఇలా వేసేసుకొని తింటే మలబద్ధకం నివారించబడుతుంది. ఇది మంచి ఫైబర్ ఫుడ్. ఇది మనకి డైజెషన్కి బాగా తోడ్పడుతుంది. అండ్ దీంట్లో ఉన్న పొటాషియం హార్ట్కి కూడా మేలు చేస్తుంది. వీటిని ఒక 100 గ్రామ్స్ తీసుకొని 2-3 సార్లు బాగా కడిగేసి ఒక 8 అవర్స్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న వాటిలో నుంచి సీడ్ పక్కకు తీసేయాలి. ఈ సీడ్ అంతా నేను పగలగొట్టేసి లోపల ఉన్న విత్తనాన్ని కూడా బయటికి తీసుకున్నాను. దీంట్లో జీడిపప్పు, ద్రాక్ష ఇలాంటివి ఏం వేయరు, డ్రై ఫ్రూట్స్. కేవలం దీన్ని పగలగొట్టేసి వేసేసుకుంటాం అంతే. సో 8 అవర్స్ నాన్న ఆప్రికాట్ని కొంచెం మునిగేదాకా వాటర్ పోసేసి ఒక 1/2 అవర్ ఉడికించుకోవాలి. ఇది స్వీట్ అండ్ పులుపు టేస్ట్లో ఉంటుంది. ఉడికేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. దీనిలోకి స్వీట్కి గాను నేను కలకండ తీసుకుంటున్నాను. కలకండ ఒక 2 స్పూన్లు బెల్లము, ఒక 100 గ్రామ్స్కి 100 గ్రామ్స్ కలకండ సరిపోతుంది. తీపి తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 50 గ్రామ్సే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కలకండను మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసేసుకున్నానండి, తొందరగా కరిగిపోవడానికి. ఇప్పుడు ఈ పొడినంతా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలకండ పొడి వేసుకొని అది పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇలా చూస్తే తెలుస్తుంది మీకు. ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది పాకం రావడానికి. ఒక 50 గ్రామ్స్ మైన బెల్లం కూడా కలుపుకుంటున్నానండి. ఆప్రికాట్స్లో కనుక స్వీట్ ఎక్కువగా ఉంటే బాగా తీయగా ఉన్నాయనుకోండి, బెల్లం ఎక్కువ పట్టదు. బెల్లం కానీ కలకండ కానీ చక్కెర అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టము. నేను చక్కెర వాడుకోవట్లేదు కాబట్టి ఎక్కువగా కలకండ అండ్ బెల్లం వాడుకున్నాను. సో ఆల్మోస్ట్ పాకం వచ్చేసింది, కానీ కొంచెం స్వీట్ తక్కువైందని మళ్ళీ బెల్లం కలుపుకున్నాను నేను. ఇంకొక 2 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఆప్రికాట్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నీళ్ళల్లో నానబెట్టి డైరెక్ట్ మార్నింగ్ ఇస్తే కనుక కొంతమంది తినడానికి ఇష్టపడరు. అది మీరు పాలల్లో వేసేసుకొని జ్యూస్ లాగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఆప్రికాట్లు ఒక 2, అంజీర్ 2, ఒక 4 బాదం పప్పులు, ఒక ఎండు ద్రాక్ష 4 కలిపి గ్లాస్లో నైట్ నానబెట్టేసుకోండి. మార్నింగ్ వాటన్నిటిని గింజలు తీసేసి మిక్సీకి వేసేసుకొని ఒక 1/2 కప్పు పాలు వేసేసుకొని దాంట్లో కలిపి పిల్లలకి ఇస్తే మంచి హెల్దీ ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే స్కిన్ కూడా మంచిగా గ్లో వస్తుంది దీన్ని తాగడం వల్ల, తినడం వల్ల. బాగా ఉడికిపోయింది, పాకం కూడా బాగా వచ్చేసింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారితే మంచి పాకం వస్తుందండి. దీంట్లోకి మనం దీని నుంచి తీసిన విత్తనాలనే వేసేసుకోవాలి, డ్రై ఫ్రూట్ లాగా. సో ఈ విత్తనాలు కూడా చాలా బాగుంటాయి. ఎట్లయినా ఆప్రికాట్ మాత్రం ఫ్రెష్గా ఉంటేనే మీకు ఈ సీడ్స్ కానివ్వండి, ఇది మంచి జ్యూసీగా కానీ ఉంటుంది. చూసి తీసుకొని చేసుకోవడం మంచిది. నేనైతే ప్రతిసారి చూసుకొని అవి మెత్తగా ఉన్నాయా లేదా అనేసి చూసుకొని చేసుకుంటాను. కొంచెం కొత్తవి అయితే కనుక పుల్లగా ఉంటాయి, కొద్ది రోజులు మగ్గినవి అయితే మంచి స్వీట్నెస్ ఉంటుంది. మీరు ఇంట్లో తెచ్చి పెట్టేసి ఒక 1 మంత్ తర్వాత కూడా చేసేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే చూసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు పురుగులు పడతాయి బయట పెడితే. ఎక్కువ రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆప్రికాట్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఇష్టమైన స్వీట్ నాకు. మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. Thank you for watching.